బీజేపీకి ఎక్కువ ఎడ్జ్ ఉంది అనేది వస్తుంది. దానికి కారణాలు కూడా చెప్పారు. బట్ లిక్కర్ స్కామ్ విషయంలో శివరామకృష్ణ గారు ప్రస్తావించినట్టు లిక్కర్ స్కామ్ విషయం నిజంగా ప్రభావం చూపించింది అనుకోవాలా ఆప్ మీద? లేదు ఎలక్షన్లలో కేజ్రీవాల్ నిజాయితీ అది చూసుకున్నట్టయితే గతంలో ఆయన నిజాయితీగా ఉన్నారు కాబట్టి అనేది చూసుకుంటే ఎక్కడ ఎఫెక్ట్ కనిపించనట్ట ఏంట? నా చొక్కా తెల్లగా ఉంది అని ప్రూవ్ చేసుకోవాల్సిన బరువు కేజ్రీవాల్ మీద పడ్డది. వీళ్ళు ఇంకు పడ్డది అన్నారు, నా దగ్గర ఇంకు లేదు, క్లీన్గా ఉన్నాను ప్రూవ్ చేసుకోవాల్సిన అయింది. అది ఇప్పటిదాకా ఏదైతే నిజాయితీ అన్న ముద్ర అతని పైన ఉందో, ఆయన పైన, దానికి ఏదో ఒక కళంకం వచ్చినట్టే. ఈయన కూడా దానికి సమాధానాలు చెప్పేటప్పుడు దాని ఏదో అంతర్జాతీయ ఇష్యూలాగా ఏదో చేయబోతాడు, పెద్దానికి ఇంట్లో పిల్లి పిత్తినా కూడా అది కేంద్ర ప్రభుత్వ కుట్రలాగా ఏదో ప్రచారం చేసుకునే ప్రయత్నం చేశారు కదా. అప్పుడు ఏంటంటే ఈయనని 100% మనం నమ్మచ్చా అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. నా పైన ఇది వేశారు, ఇది నిరూపించండి అని మొండిపట్టు పట్టి యుద్ధం చేసినట్టు కనబడదు. ఎందుకంటే ఈయనకన్నా ముందు ఈయన మంత్రివర్గంలోనే సత్యేంద్ర గారిని తీసుకెళ్లి జైల్లో వేశారు. దాని తర్వాత సిసోడియాని తీసుకెళ్లి వేశారు. ఈయన పైన ముందు రాలా, ఈయన దగ్గరికి 3వ విడత ఈయన దగ్గరికి వచ్చింది కనుక ఈయనకి ప్రమాద ఘంటికలు మొదటి వాడిని పట్టుకున్న రోజు నాడే తెలిసి ఉంటాయి కదా. ఇప్పటికీ ఇప్పుడు అన్నగారు అన్నారు ఏమిటి లిక్కర్ స్కామ్లో ఇంకా ఏమనలేదు, మన కవితక్కను కూడా పట్టుకుపోయినారు, దాని గురించి ఇంకా ఏం చెప్పలేదని. నాకు చెప్పాలి, ఇది వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేయాల్సిన వ్యక్తి ఎవరు? ఈయన ఆ దిశలో ప్రయత్నం చేసి దాన్ని గట్టిగా కౌంటర్ కనుక చేస్తుంటే ఈయన నిజాయితీ స్టాంప్ గట్టిగా ఇంకొంచెం సుదృఢంగా ఉండేది నాగార్జున సిమెంటాలే. దాని తర్వాత ఇష్టారాజ్యపు స్టేట్మెంట్లు కొన్ని రావడంతో ఈయన దీన్ని కవరప్ చేసుకుంటున్నాడేమో అని అనుమానాలు కొన్ని వర్గాల్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఆయనకు ప్రధాన బలగం కాంగ్రెస్కు గతంలో ఉన్న ఓటు బ్యాంకు. వాస్తవానికి ఆప్ అనే పార్టీకి ఢిల్లీలో ఓట్ బ్యాంక్ లేదు. అది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లాగా జరుగుతున్న చోట ఈయన ఎంటర్ అయ్యాడు, ఆ వర్గాన్ని కబ్జా చేసేసుకున్నాడు, అంటే తన వర్గంగా మార్చుకున్నాడు. ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ పునరుద్ధారం కోసం కనుక గట్టిగా కృషి చేశారంటే ఆయనకున్న ఓటు బ్యాంకులో డెంట్ పడుతుంది. బీజేపీ ఎంత నమ్ముకున్నా కూడా అది ఒక వర్గాన్ని నమ్ముకొని నడుస్తుంది బయటికి. సబ్కా వికాసు, సబ్కా సాతు, సబ్కా అది, సబ్కా ఇది అన్న దాని దృష్టిలో ఒక వర్గం వాళ్ళు ఎప్పుడు తమ వాళ్ళు కాని వాళ్ళే, వాళ్ళు తమకు ఓటేస్తారనేది నమ్ముకోదు కదా. కనుక బీజేపీ వాళ్ళు తమదైన వర్గంతో ముందుకెళ్తున్నారు. ఈయన వేరే వాళ్ళ బలగం పైన తన కోట నిర్మించుకొని ముందుకెళ్తూ ఉన్నాడు. దానికి నిజాయితీ అనేది ఈయనకి కవచం లాగా ఉంది. ఈయన మాట్లాడినా, సిసోడియా మాట్లాడినా, సత్యేంద్ర మాట్లాడినా, ఆతిషి మార్లేనా మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అక్కడ మున్సిపాలిటీలో ఉన్న సమస్యను కూడా అంతర్జాతీయ సమస్యలాగా మాట్లాడటం, దీని మొత్తం వెనకాల ఆ ఎల్జీ ఒకడు ఉన్నాడు, వాడే కుట్రబంతున్నాడని చెప్పడం లాంటిది, మా నిజాయితీకి అడ్డుపడుతున్నాడు ఆయన లాంటి ప్రయత్నం చేసుకున్నారు. అయితే ఈ మొహల్లా క్లినిక్లు ఏవైతే చెప్తున్నారో అక్కడి వైద్య విధానాన్ని మనం అనుకరించాం, అక్కడి విద్యా విధానం మనం అనుకరించామంటే మొహల్లా క్లినిక్లు బాగలేవు, అక్కడ మేకలు కట్టేశారన్న వీడియోలు కూడా చూసాం మనం. రాని పేషెంట్ల పేర్లు రాసి డబ్బులు వసూలు చేసుకున్నారని కూడా చూసాం. అసలు కొన్ని యూనిట్లలో క్వాలిఫైడ్ డాక్టర్లే లేరని కూడా చూసాం. మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళకే మనకి సమాచారం తెలిసి అక్కడ డొల్ల వ్యవస్థ నడుస్తున్నది కొన్ని పేర్ల, అది ప్రతి రాష్ట్రంలో ఉంటుంది అనుకోండి. 100% ఏ స్కీమ్ని చేయరు. ఇలాంటిది మనకే కనబడితే ఢిల్లీ వాసులకి ఇంకేం కనబడి ఉండాలి. ఈ యమున నేను 15 సంవత్సరాల నుంచి వింటున్నా, 4 ఏళ్లలో యమున తాగేలాగా చేస్తాను, పిక్నిక్ స్పాట్ చేస్తాననేది. నాకే 58 వచ్చేసాయి విని కాదా. అయితే ఈ నిజాయితీ అన్న ముద్ర ఎంతకాలం కాపాడుతుంది? ఇప్పుడు నవీన్ బాబు ఉన్నాడు, నవీన్ బాబుకు చాలా నిజాయితీ పడిన స్టాంపు. మొన్న ఏమైంది ఎలక్షన్లో? 15 సంవత్సరాలు సుదీర్ఘ పాలన సాగిన తర్వాత అంత నిజాయితీ పరుడు, పెళ్ళాం పిల్లలు లేరు, వాళ్ళ కోసం ఆస్తులు కోడైతే అవకాశం కూడా లేదనిపించిన పెద్ద మనిషి మరి చేతిలోంచి జారిపోయినాయి. కనుక నిజాయితీ అన్న ముద్రలు ఎంతో కాలం కాపాడవు. నీ నైపుణ్యం ఏంటి, నీ పరిపాలనా దక్షత ఏంటి, నువ్వు ఎంతవరకు ప్రభావితం చేశావు, డ్రైనేజీ వ్యవస్థను ఎంత బాగా చేశావు, ఆరోగ్య వ్యవస్థను ఎంత బాగా చేశావు, విద్యా వ్యవస్థను ఎంత బాగా చేశావు. ఎందుకంటే ఇన్ని ఆయన చేసి ఉంటే 15 సంవత్సరాల్లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్రీ ఎడ్యుకేషన్ KG to PG నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానో, ఇక్కడ దళిత పిల్లలు ఎవరైనా విదేశాల్లో చదువుకుంటే వాడికి అయ్యే ఖర్చు అంతా నేను పెట్టుకుంటాను, నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నువ్వు ఆ మాట అంటున్నావంటేనే నీ వ్యవస్థలో ఏదో ఇంకా ఒక చిన్న లోపం ఉన్నట్టు.
నువ్వే అన్నీ అందించుంటే మరి నిన్ను వదిలిపోయి ఇంకో చోట చదువుకునే ఒక పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇలాంటివి మనం దూరంగా ఉన్న వాళ్ళని గమనించడం వేరు, దగ్గర నుండి గమనించడం వేరు. పైగా వాస్తవానికి ఢిల్లీ అనేది ఇంత బుడ్డది, మన జిహెచ్ఎంసీ కన్నా కాస్త పెద్దది. మనం దాన్ని ఏం చేస్తున్నామంటే ఆ గురువింద గింజని పెద్ద కొండలాగా చూస్తున్నాం. ఢిల్లీలో ఏం జరిగినా సరే, ఢిల్లీలో భారతదేశంలో ఒక వెధవ లక్షణం ఏంటంటే ఢిల్లీని క్యాప్చర్ చేస్తే దేశం అంతా క్యాప్చర్ అయినట్టే. ఢిల్లీలో కార్పొరేటర్ అయిన వాడు కూడా మన దగ్గర ముఖ్యమంత్రి కన్నా గొప్పోడు. ఆ ఐడియాలజీలో మనం దాన్ని బ్లో అప్ చేస్తున్నాం తప్పించి, లేకపోతే చాలా చిన్నది. ఎందుకంటే ఢిల్లీ ఇప్పుడు మీ చేతికే ఇచ్చామని, మీరే ముఖ్యమంత్రి అయినారు, మీ చేతిలో ఏం అధికారాలు ఉంటాయి? పోలీసు మీ చేతిలో ఉండదు, ల్యాండ్ మీ చేతిలో ఉండదు, చాలా కీలకమైన అంశాలు మీ చేతిలో ఉండవు. సగం ఢిల్లీలో ఈ కేంద్ర మంత్రులు ఉండేది, విదేశీ ప్రతినిధులు ఉండే ఏరియాల మొత్తం కంట్రోల్ సెంటర్ చేతిలో ఉంటుంది. మరి మీరు ఏం చేస్తున్నట్టు? మీ చేతిలో ఎంత అధికారం ఉన్నట్టు? అది ఢిల్లీ కాబట్టి మనం పెద్దగా చెప్తున్నాం. హైదరాబాద్లో పెద్దగా చెప్తాం, విజయ్ ఢంకా ముగించింది జిహెచ్ఎంసీలో అంటాం. ఆసిఫాబాద్లో ఏదైనా గెలిస్తే మనం ఇంత పెద్దగా చెప్పం. మనం బ్లోఅప్ చేస్తున్నాం అంతే. ఆయన నిజాయితీ ఎంత పరుడో మన ముఖ్యమంత్రి అంతే నిజాయితీ పరుడు, పక్క ముఖ్యమంత్రి అంతే నిజాయితీ పరుడు, అవతల పక్కవాడు అంతే. అట్లా అనుకుంటేనే గెలుస్తారు. కనుక ఆ బ్రాండ్ అన్న అనుచర వర్గం నుంచి వచ్చాడు కాబట్టి ఉంది. మరి అదే నిజాయితీ వాస్తవానికి ఏంటి? అన్నా విడిపోయి ఉండేవాడు కాదు. వెనకాల వచ్చిన ఈ యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఆయనతో పాటు వచ్చారు. ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు ఒకళ్ళు జరుపుకుంటూ పోయినారే. చాలా ఉంటాయి అంశాలు. నిజాయితీ ఒక్కటే ముద్ర అయ్యిండదు. నిజాయితీ ఒకటే ముద్ర కనుక ఏంటే నువ్వు పెట్టిన ఇప్పటి ముఖ్యమంత్రి అమ్మాయి డమ్మీ అని అర్థం. నిజాయితీతో నువ్వే మొత్తం చేస్తున్నావు అనేటట్టయితే ఇప్పుడున్న మార్లేనా గారు ఏం లేదని అర్థం, డమ్మీ అని అర్థం. మళ్ళీ మాట్లాడదాం. జయసారథి రెడ్డి గారు, సో ఇప్పటివరకు ఉన్న ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నా, లేకపోతే అనలిస్టులు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నా కూడా ఢిల్లీలో జరిగిన ఎలక్షన్స్లో రేపు గట్టి పోటీ